ఎంపిరికల్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీంట్లో పర్సంటేజ్ కంపోజిషన్ ఏంటి అనేది చూద్దాము. పర్సంటేజ్ కంపోజిషన్ ఏంటంటే మనకు ఏదైనా కంపౌండ్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క మాస్ పర్సంటేజ్ని మనము మాస్ పర్సంటేజ్ అని చెప్పవచ్చు. సో దాన్నే పర్సంటేజ్ కంపోజిషన్ అని కూడా చెప్తాము. సో పర్సంటేజ్ కంపోజిషన్ ఆఫ్ an element is always a constant in a given pure compound, and it follows law of definite proportions or law of constant proportions. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపౌండ్ తీసుకున్నట్లయితే నేను ఇక్కడ మీథేన్ తీసుకుంటున్నాను. సో CH4 ఈజ్ ద మీథేన్ మాలిక్యులర్ ఫార్ములా. సో దీంట్లో ప్యూర్ కంపౌండ్ తీసుకున్నట్లయితే మనకు ఆల్వేస్ కార్బన్ పర్సంటేజ్ సమ్వాట్ ఉంటుంది, తర్వాత హైడ్రోజన్ పర్సంటేజ్ సమ్వాట్ ఉంటుంది. అది కాన్స్టాంట్గా ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోర్స్. సో మనకి ఇది ల్యాబ్లో ప్రిపేర్ చేసిన లేకపోతే నేచురల్గా వచ్చిన ఎలా వచ్చిన మీథేన్ని మనం ఎలా ప్రిపేర్ చేసినా కానీ దాంట్లో కార్బన్ పర్సంటేజ్ కాన్స్టాంట్గా ఉంటుంది, హైడ్రోజన్ పర్సంటేజ్ కూడా కాన్స్టాంట్గా ఉంటుంది. సో అది కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి మనము ఇట్ ఫాలోయింగ్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అని చెప్తున్నాం. సో ఏదైనా ప్యూర్ కంపౌండ్లో ఒక ఎలిమెంట్ పర్సంటేజ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, దాన్నే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అని చెప్తున్నాం. అయితే ఇదే మీథేన్లో నేను మాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. పర్సంటేజ్ కంపోజిషన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద పర్సంటేజ్ మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఏ ప్యూర్ కంపౌండ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ కార్బన్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే ఏదైనా ఎలిమెంట్ కంపోజిషన్ కావాలనుకుంటే మాస్ పర్సంటేజ్ కావాలంటే దానికి ఫార్ములా ఏం వాడతామంటే మాస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్, అంటే ఏదైతే ఎలిమెంట్ మాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాని మాస్ బై టోటల్ మాస్ ఆఫ్ కంపౌండ్, దాన్ని మోలార్ మాస్ ఆఫ్ కంపౌండ్ అని చెప్తున్నాం. మోలార్ మాస్ ఆఫ్ కంపౌండ్ ఇంటూ 100. మనకి ఏదైనా మాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏదైనా ఎలిమెంట్ మాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఎలిమెంట్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ దట్ కంపౌండ్ ఇంటూ 100. సో ఇక్కడ నేను కార్బన్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీథేన్లో కార్బన్ ప్లస్ హైడ్రోజన్స్ ఉన్నాయి, అండ్ కార్బన్ అటామిక్ వెయిట్ 12 ఉంటుంది, అండ్ హైడ్రోజన్ది 1 ఉంటుంది, 1 ఇంటూ 4 హైడ్రోజన్ ఆటమ్స్. సో 12 ప్లస్ 4 మనకు 16 grams per mole అని చెప్పొచ్చు. సో మోలార్ మాస్ ఆఫ్ మీథేన్ ఈజ్ ఈక్వల్స్ టు 16 grams per mole. సో ఇక్కడ కార్బన్ పర్సంటేజ్ మాస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ చూసినట్లయితే మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ మీథేన్ ఇంటూ 100. సో మనకి మాస్ ఆఫ్ కార్బన్ మనం ఏం చెప్పుకున్నామంటే 12 చెప్పాము, 12 బై అండ్ టోటల్ మాస్ ఆఫ్ దట్ కంపౌండ్ 16 grams ఇంటూ 100. సో మనకి 4 3s 4 4s అండ్ 425. సో మనకి 75% వస్తుంది. సో 75% ఈజ్ ద మాస్ ఆఫ్ కార్బన్. మనకి మాస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ కావాలంటే, సో హైడ్రోజన్ మాస్ ఎంత ఉంది? హైడ్రోజన్ మాస్ పర్సంటేజ్ 4 ఉంది. మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్, మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 4 ఇన్ మీథేన్. సింగిల్ ఆటమ్ మాస్ ఏమో 1 gram ఉంటుంది, కానీ మనకు ఇక్కడ మీథేన్లో 4 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి మొత్తం మాస్ తీసుకుంటున్నాం 4/16 ఇంటూ 100. సో మనకి 25% వస్తుంది. సో మనకి మీథేన్లో కార్బన్ పర్సంటేజ్ ఏమో 75 వస్తుంది, హైడ్రోజన్ మాస్ పర్సంటేజ్ ఏమో 25 వస్తుంది. ఇది మాస్ కంపోజిషన్ ఆర్ మాస్ పర్సంటేజ్ అని చెప్తున్నాము, ఆర్ పర్సంటేజ్ కంపోజిషన్ అని కూడా చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ ఎంపిరికల్ ఫార్ములా చూసినట్లయితే ఇట్ రిప్రజెంట్స్ ద సింప్లెస్ట్ హోల్ రేషియో. ఇది ఏం చెప్తుందంటే సింప్లెస్ట్ హోల్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఏ కంపౌండ్. సో ఒక మాలిక్యూల్లో
సింప్లెస్ట్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను H2O2 తీసుకుంటున్నా. సో H2O2 అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇదేంది మాలిక్యులర్ ఫార్ములా. దీంట్లో సింప్లెస్ట్ రేషియో తీసుకున్నాను. ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను సింప్లెస్ట్ రేషియో అంటే ఇక్కడ రేషియో చూసినట్లయితే 2:2 ఉంది. 2 ఆటమ్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఆటమ్స్ ఆక్సిజన్స్ ఉన్నాయి. కానీ ఇంకా దీన్ని సింప్లెస్ట్ రేషియో తీసుకుంటే 1:1 H1O1. దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, HO అని కూడా రాయొచ్చు. దీన్నే మనము ఎంపిరికల్ ఫార్ములా అని చెప్పచ్చు. సో H2O2 ఎంపిరికల్ ఫార్ములాని నేను HOగా రాస్తున్నాను. సో ఎంపిరికల్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. సో మనకి మాలిక్యులర్ ఫార్ములాను కంప్లీట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. యాక్చువల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో అది మాలిక్యులర్ ఫార్ములా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇట్ రిప్రజెంట్స్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లూకోజ్ ఫార్ములా తీసుకుంటున్నాను, C6H12O6. సో ఇది గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ మాలిక్యులర్ ఫార్ములా అని చెప్పుకోవచ్చు. రెండింటికి సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 12 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి అండ్ 6 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏం చెప్తున్నాను నేను అంటే మాలిక్యులర్ ఫార్ములా అని చెప్తున్నాను. సో దీన్ని సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోని చూసినట్లయితే దాన్ని మనము ఎంపిరికల్ ఫార్ములా అని చెప్తున్నాము. సో నేను ఇక్కడ 6 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6, 12, 6 ఉంది కాబట్టి ఈ రేషియోని తీసుకుంటున్నాను, 6:12:6. ఇది మాలిక్యులర్ ఫార్ములాలో మనకు ఆటమ్స్ రేషియో వస్తుంది. ఇది మాలిక్యులర్ ఫార్ములాలో ఆటమ్స్ రేషియో. సో దీన్ని సింప్లెస్ట్గా రాస్తే నేను దీన్ని అన్నిటిని 6తో డివైడ్ చేస్తున్నా కామన్గా. సో ఇక్కడ 1 వస్తుంది అండ్ 2 వస్తుంది ఇక్కడ అండ్ 1 వస్తుంది. సో ఇక్కడ మనకి 1:2:1. సో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో C1H2O1 దీన్ని మనము ఎంపిరికల్ ఫార్ములా అని చెప్తున్నాము. సో ఇంతకంటే మనము సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోలో మనము దీన్ని ఫర్దర్గా డిక్రీజ్ చేసుకొని రాయలేము. ఎందుకంటే మనకు సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో రావాలి. దీన్ని డివైడ్ చేస్తే మనము 2ని సింపుల్గా రాసుకొని ఇంకా 1కి సింపుల్గా రాసుకోవచ్చు, డివైడ్ చేసి రాసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ హోల్ నెంబర్ రేషియో అనేది రాదు. సో ఎంపిరికల్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఏ కంపౌండ్. సో మాలిక్యులర్ ఫార్ములా ఏమో యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఎంపిరికల్ ఫార్ములానేమో సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఏదైనా ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలంటే మనము ఫస్ట్ మాస్ పర్సంటేజ్ అంటే వేరియస్ ఎలిమెంట్స్ మాస్ పర్సంటేజ్ని వాటిని యూజ్ చేసుకొని ఎంపిరికల్ ఫార్ములాను ఫైండ్ అవుట్ చేయాలంటే దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్. లైక్ ఫస్ట్ వన్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ డివైడెడ్ విత్ ఇట్స్ అటామిక్ నెంబర్. సో మనకి ఇచ్చిన మాస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాని అటామిక్ నెంబర్ తోటి డివైడ్ చేయాలి, అటామిక్ వెయిట్ తోటి డివైడ్ చేయాలి. ఇచ్చిన మాస్ పర్సంటేజ్ని ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ దాంతో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయంగా వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూస్ని డివైడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని మనము దాంట్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లీస్ట్ వాల్యూని అన్నింటితోటి మళ్ళీ డివైడ్ చేయాలి. తర్వాత వచ్చిన ఏదైతే రిజల్టెడ్ వాల్యూస్ ఉన్నాయో ఆ రిజల్టెడ్ వాల్యూస్ని మనము నియరెస్ట్ హోల్ నెంబర్ రేషియోకి అడ్జస్ట్ చేసుకొని రాస్తే మనము ఎంపిరికల్ ఫార్ములా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన మాస్ పర్సంటేజ్ని వాటి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్స్ తోటి డివైడ్ చేయాలి. సెకండ్ స్టెప్లో అన్ని వాల్యూస్ని మనము లీస్ట్ నెంబర్ తోటి డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత ఆ నెంబర్స్ని మనము నియరెస్ట్ హోల్ నెంబర్స్ రేషియోకి
కన్వర్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూసినట్లయితే దానికి ముందు ఇంకోటి, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. సో ఎన్ ఏంటి అంటే ఎన్ మనకు హోల్ నెంబర్ ఇంటీజర్ అని చెప్పొచ్చు. హోల్ నెంబర్ ఆర్ సింప్లీ ఇంటీజర్స్ అని చెప్పొచ్చు. ఇంటీజర్స్ లైక్ 1, 2, 3, 4 ఎట్సెట్రా. సో మనకి ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ డివైడెడ్ విత్ ఎంపిరికల్ ఫార్ములా. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, a compound contains 4.07% of hydrogen and 24.27% of carbon and 71.65% of chlorine. Asking that find out its empirical formula, and he gave molar mass and also asking molecular formula. సో మనకి పర్సంటేజ్ కంపోజిషన్ ఇచ్చిండు, కార్బన్ పర్సంటేజ్ కంపోజిషన్, హైడ్రోజన్ మాస్ పర్సంటేజ్ ఇచ్చిండు, తర్వాత క్లోరిన్ మాస్ పర్సంటేజ్ ఇచ్చిండు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్, హైడ్రోజన్ అండ్ మనకి క్లోరిన్. సో పర్సంటేజెస్ ఏమి ఇచ్చిండు అంటే కార్బన్ 24.27% అండ్ హైడ్రోజన్ 4.07% అండ్ క్లోరిన్ 71.65% ఇచ్చిండు. సో మనకి కార్బన్ అటామిక్ వెయిట్ 12 grams అని చెప్తాము, హైడ్రోజన్ది 1 gram చెప్పుకుంటాము, అండ్ క్లోరిన్ది 35.5 grams ఉంటుంది. సో వీటన్నిటిని సెకండ్ స్టెప్లో, ఫస్ట్ స్టెప్లో మనం ఏం రాస్తున్నాం అంటే మాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై ఇట్స్ అటామిక్ వెయిట్. ఇక్కడ 4.07 బై హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, తర్వాత 71.65% బై క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5. సో కార్బన్ అటామిక్ మాస్ పర్సంటేజ్, కార్బన్ మాస్ పర్సంటేజ్ బై ఇట్స్ అటామిక్ వెయిట్, హైడ్రోజన్ మాస్ పర్సంటేజ్ బై ఇట్స్ అటామిక్ వెయిట్, క్లోరిన్ ఇట్స్ అటామిక్ క్లోరిన్ మాస్ పర్సంటేజ్ బై ఇట్స్ అటామిక్ వెయిట్. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాము అంటే వచ్చిన రిజల్ట్స్ని, సో ఇక్కడ మనకి 2.02 వస్తుంది, అప్రాక్సిమేట్లీ 2 వస్తుంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకు 4 వస్తుంది, అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ 2 వస్తుంది. సో ఇక్కడ వచ్చిన ఏవైతే వాల్యూస్ ఉన్నాయో దాన్ని లీస్ట్ వాల్యూ తోటి మళ్ళీ డివైడ్ చేయాలి. సో దీన్ని 2.02తో, దీన్ని కూడా 2.02 తోటి, దీన్ని కూడా డివైడ్ విత్ 2.02. సో మనకి డివైడ్ చేసిన తర్వాత సో ఇక్కడ 1 వస్తుంది, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 వస్తుంది, అండ్ 2 times ఇది 1 వస్తుంది. సో 1, 2, 1 వస్తుంది. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ హోల్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రేషియో ఏమొస్తుందంటే 1 to 1, 1 ఏమో కార్బన్, 2 ఏమో హైడ్రోజన్స్ అండ్ క్లోరిన్స్ ఇలా ఉన్నాయి. సో ఎంపిరికల్ ఫార్ములా ఏం చెప్తున్నామంటే C1H2 అండ్ Cl1 అని చెప్తున్నాం. ఇవన్నీ తీసుకొని మనము ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, CH2Cl. దిస్ ఈజ్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద గివెన్ కంపౌండ్, గివెన్ మాస్ పర్సంటేజ్. మనకి ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా అడుగుతున్నాడు. సో మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎంపిరికల్ ఫార్ములా CH2Cl వచ్చింది. సో దీని ఎంపిరికల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంపిరికల్ వెయిట్, ఎంపిరికల్ ఫార్ములా వెయిట్, దట్ ఈస్ 12 plus 2 plus 35.5. సో కార్బన్ 12, హైడ్రోజన్స్ 2 atoms కి 2 అండ్ క్లోరిన్కి 35.5. మనకి కంప్లీట్గా
49.48 grams వస్తుంది. దిస్ ఈజ్ ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మనకి మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ కూడా ఇచ్చాడు. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ మనకి 98.96 గ్రామ్స్ ఇచ్చాడు. 98.96 గ్రామ్స్. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ ఫార్ములా బై మాలిక్యులర్ ఫార్ములా వెయిట్, మాలిక్యులర్ వెయిట్ సింప్లీ బై empirical formula weight, that is 98.96 by 49.48. ఇక్కడ దీన్ని చేస్తే మనకు 2 వస్తుంది. సో 2ని మనం ఎంపిరికల్ ఫార్ములా తోటి డివైడ్ చేసుకుంటే మాలిక్యులర్ ఫార్ములా, ఇంతకుముందు ఒక ఫార్ములా చూసాము, మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్స్ టు ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఎంపిరికల్ ఫార్ములా మనకు CH2Cl వచ్చింది, ఇంటూ మనకి ఎన్ వాల్యూ 2 వచ్చింది. సో ఇంటూ 2. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్స్ టు C2 and 2 times 2 H4 and Cl2. ఇది మనకు మాలిక్యులర్ ఫార్ములా అని చెప్పొచ్చు. సో ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్స్ టు ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఎన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ వెయిట్. సో ఇదండి ఈ వీడియోలో మాలిక్యులర్ ఫార్ములా అండ్ మాస్ పర్సంటేజ్ అనేది ఎలా చేయాలో చూసాము.